ఇది నీకు నీకు తీసుకో. బుజ్జి నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. గులాబీ పువ్వు. అరే కనిపించకపోయినా అంత కరెక్ట్ గా అలా చెప్పగలిగావమ్మా? నాకు ముక్కుంది కదా మావయ్య. తీసుకో. ఏమన్నా హుషారుగున్నావు? చాలా ఇప్పిస్తారా మళ్ళా? లేదురా, గంట కొడుతుంది, అది పడాలి. తాకపోయావు నాకు తాగిపి. నీ తాగి పీ ఏంట్రా? వేషంతో పాటు భాష కూడా మారుతుందా? లేదు మార్చి మరి. చెప్పు తీసుకొడతాను మా వాడి మీద పట్టాలంటే. ఊరంతా చెడగొడుతున్నారు. నువ్వు రా బాబు. ఏమయ్యా స్వామి, నా బిడ్డను అంత పెద్ద ఇంగ్లీష్ చదివిస్తే ఆఖరికి రిక్షా లాగే టర్ము పట్టించావన్నమాట. ఏంటో ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? అమ్మా దేవుడిని ఊరికే విసిగించుకో, ఇంట్లోంచి పారిపోతాడు. అవును బాబు, ఈ ఏళ ఇంత డబ్బు ఎలా సంపాదించావు? మా బాబు ఇచ్చాడులే గానీ వెళ్ళి అన్నం పెట్టు. ఎరా అన్నం అంటున్నావు? మందు పుచ్చేసుకొచ్చావా లేదా జోబులో రెడీగా ఉందా? ఉందలే. ఇందట్లా నింపు. సరుకు సరైందో కాదో నేను రుచి చూడకుండా ఏది పడితే అది నువ్వు తాకూడదు. అమ్మా ఎవరైనా చూస్తే నువ్వు నా సొంతమో కాదు కదా, మందు కొట్టిస్తున్నావు అనుకుంటారు. పోరా, ఎవరేమనుకుంటే మనకెందుకురా? అన్న కొడుకువైనా పెంచిన కొడుకువైనా నాకు నువ్వే కదరా. చూడు, ఈ రోజుల్లో ఖబర్దార్ అని కలేజాగా బతకాలంటే సామాన్యం అనుకున్నావా? ఈ వయసు కుర్రాళ్ళు ఏమేం చేస్తుంటారో అన్నీ చేసేసుకో, కానీ లిమిట్ గా చెయ్యాలి, లేకపోతే లివర్ పాడైపోతుంది. గుడ్ అన్నం. కమ్ ఆన్. లక్ష్మి, ఇలా 3 పూట్ల గంట పట్టుకుని ఆ దేవుణ్ణి వాయించకపోతే అతనికి విశ్రాంతి ఇవ్వకూడదు. ఆయన నాకు ఇచ్చాడా విశ్రాంతి? నా బాబు నాకు ఇచ్చే వరకు ఇంతే. ప్రసాదం తీసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. ఏమిటి బావగారు, ఏమిటి అవతారం? మాలేసాను బావా. ఏమొచ్చిందని? మూడొచ్చింది, వేసేసాను. ఈ మధ్య నిద్దట్లో కూడా లేచి నాకు తెలియకుండానే తాగేసి వచ్చి పడుకుని పోతున్నాను. స్లీప్ డ్రింకింగ్. నిన్న కొన్నాడు చెప్పాడు చూడు, లిమిట్ మీద తాకపోతే లివర్ చెడిపోతుందని. మాలేసాను. ఏం మాలేస్తే ఏం ప్రయోజనం? ఆ మాల తీసేసిన మరుక్షణం 4 పేపర్లు తాగుతారు. ఇలా రోజుకొక వేషం వేస్తూ నీ గొడవలో నువ్వు ఉండబట్టే నీ కూతురు నేనెత్తికి నానెత్తికే కూర్చుంటాను. స్వామియే. ఎందుకండి అరుణుని తిడతారు? మొన్న మీరు కోపడినప్పటి నుంచి ఎంత మారిపోయిందో తెలుసా? ఎప్పుడు చూసినా చదివే. లైబ్రరీ తప్పితే కాలేజీ, కాలేజీ తప్పితే లైబ్రరీ, అంతే. హలో హలో హలో, హ్యాంకీ మీదేనా? అదేనండి రుమాలా. తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. అయ్యో అదేంటండి మొహం అంతా చెవిట పట్టినట్టుంది. తుడుచుకోండి. పాపం అందమైన మొహం. తుడుచుకోండి. నీ అబ్బా పేడ మొహం నువ్వు. ఎవరు అనేది? విశాఖపట్నం నా పేరు రామకృష్ణ. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్స్ అప్పా? ఎందుకు? అప్పు కాదు, డౌను. మేమంతా డౌన్ లోని దీపక్ మహల్కి వెళ్ళాలి. కాస్త దింపేస్తావా? ఇంతమందిని దించాలా? ఏ నీ బండి తట్టుకోలేదా? బండి కాదు, మీ ఎముకలు ఇరిగిపోతాయేమోనని. ఇది కోడిపెట్ల బండి. దిగే లోపల మీరు గుడ్లు తేలబెట్టేస్తే? ఆ భయం ఏమి నీకొద్దు. స్టోరీలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించొద్దు. మా మాట కాదని ఒక్క అడుగు ముందుకు వేశావో మర్యాదగా ఉండదు. ఏం చేస్తారు? సింపుల్ గా ఎత్తుకుపోతాను. అయ్య బాబోయ్ బాబోయ్, నాకు పెళ్లి కూడా కాలేదు. రండమ్మా, ఎక్కండి, రండి. ఎక్కడ తీసుకొచ్చా మమ్మల్ని? ఏమనుకుంటున్నావు? నేనెవరో తెలుసా? జస్టిస్ మధుసూదన్ రావు గారి మేనకోడల్ని. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. టెలిఫోన్ బూత్ ఎక్కడా? అలాంటి బూతులు ఇక్కడ ఉండవు పిట్ట.
ఇక్కడ బూతులే వేరు. రంగనాయకి కొత్త పిట్టల అబ్బాయా? ఆ బాపతి కాదులే, బాగా వేడెక్కి కొట్టుకుంటున్నారు. కాస్త చల్లార్చి పంపు చెలియా. హలో గురుగారు, గుర్తున్నానా? కోళ్ళబండి గుర్తుండకే ఏం తప్పు చేసావేమిటి? కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. చిన్న మాట ఉంది, ఇలా రండి. రండి గురుగారు. ఏమిటి? మనకు మేనగోళ్ళు ఉంది కదా? మనకేమిటి? నాకు మేనకోడలు ఉంది, పేరు అరుణ. ఏ ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పుకోండి చూద్దాం. వాట్ నాన్ సెన్స్? ఏమిటి నువ్వు ఆగేది? ఏం లేదు గురుజీ, మన మేనగోళ్ళు మనతో సరసం ఆడింది. ఆడపిల్ల స్వయంగా సరసానికి దిగితే మనం ఊరుకుంటామా? మనం ఆడాం. తీసుకెళ్లి తిన్నగా బస్తీలో వదిలేశా. బస్తీలోనా? అబ్బాబే, నేనేం చేయలేదు. అక్కడ తనెవరో చెప్పింది అంతే. వచ్చి మీతో చెప్తున్నాను, వెళ్ళి కాపాడుకోండి. చూసారా గురుగారు, నేనెంత మంచోడ్నో. లిమిట్ మీద మందు కొడతాను, అందుకే లేటుగానైనా మంచి పనులు చేస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వు చేసింది మంచి పనే? స్టాప్. ఇదిగో ఆ స్పీడే వద్దు. ఇవాళ మంగళవారం కూడా కాదు. మనం నోరిప్పితే బాగుండదు. గురుగారు, ఇంకెప్పుడు మనతో పెట్టుకోవద్దని చెప్పండి మన మేనగోడల్ని. అరుణ, ఈ రోజు నుంచి సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఇంట్లో ఉండకపోతే గోట్కాతో చెప్పి గేటుకు తాళం వేయించేస్తాను. ఇంకెప్పుడు అలా చేయదులేండి. చెయ్యదు లక్ష్మి, అసలు ఇదంతా నువ్వు ఇచ్చాల్సి. ఏదో మారిపోయిందనవుగా. ఏం మారిపోయింది? కొడుకు కనిపించలేదన్న బెంగతో దీన్నే మగరాయిళ్ళ గారాబంగా పెంచావు. చూడు ఎలా తయారైందో. మీరు మాత్రం తక్కువ చేశారా? నాకంటే ఎక్కువగానే నెతికెక్కించుకున్నారు. పుట్టినప్పటి నుంచి నా కోడలు అని పెంచారు. అందుకే ఇదిలా తయారైంది. ఈ గొడవలని ఎందుకు కానీ కాలేజీ మాన్పించేయండి, ఇంట్లోనే పడి ఉంటుంది. పడి ఉంటుంది. చదువు సంఖ్య లేకుండా దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి పెట్టాకు లేకుండా ఇది ఇంట్లోనే పడి ఉంటే ఆ తర్వాత బాధపడాల్సింది కూడా మనమే. చూడు ఎలా చూస్తుందో గుడ్ల గోపలాక. స్వామియే శరణం అయ్యప్ప. నీకేమొచ్చింది? బాధ వచ్చింది బావా. ఏమిటది? నీ చెల్లెలు పోయినప్పటి నుంచి దిగులు పట్టిపోయి నేనే నీకు బరువయ్యాను అనుకుంటే నీ పరువు తీయడానికి నాకు కూతురు. దానివల్ల నీకెన్ని సమస్యలు. చిచి మనశ్శాంతి కోసం మాల వేశాను బావా. ఎక్కడ నాకు మనశ్శాంతి? తాను క్షమించయ్యప్ప. వస్తాను బావా. అడ్డే ఏంటమ్మా అందరూ ఎలా ఉన్నారు? జయ, ఏడుస్తున్నారేంటి? ఎవరో ఒక ఆయన వచ్చి లలితక మా ఆయనని చెప్పి తీసుకెళ్తున్నాడు. లలితకు ఏడుస్తుంది. నువ్వు ఊరుకో అమ్మా. నువ్వేనా పిల్ల మావయ్య? అవునే. నీ పేరేంటో ఎందుకు? ఊరికే రాసుకుందామని. తొందరగా. ఎందుకని కొడుతున్నావు? తులసిదాస్ గారు ఈ పిల్లలు వారికి అమ్మేశాడు. ఏంటంట? మీరెవరు ఆ పిల్లలు నమ్మటానికి? నేను నీ బాస్ అని మర్చిపోతున్నావు. ఏమిటా సూపు? కొడతావా? కొట్టడం ఈ చేతులకేం కొత్త కాదు. నీలాంటి రౌడీని ఉద్యోగంలో పెట్టుకోవడం నాదే పొరపాటు. నిన్నెంటనే డిస్మిస్ చేస్తానపా. ఇప్పుడు నా బాసు కాదు కదా? అవును. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలా. నా టేబుల్ మందు కొట్టే బార్ కూర్చో బాబు. టేబుల్ ఇచ్చిన ముందు బాబు తిరిగి మీరా? కులాసానా? కులాసాయి బాబు. నువ్వు నాయనా, నీ వల్లే బాబు మాల తీసేసి అర్జెంటుగా మందు కొడుతున్నాను. ఏంటి పుచ్చుకుంటావా? పోయింది. 2 ఎకరాలు పోతే పోయింది. కానీ లిమిట్ పోయింది. లివర్ పాడైపోద్ది.
అయితే అరుణ్ మన కూతురా? నా కూతురు అల్లుడు, తల్లిని పిల్ల అల్లరి చేసిందనుకో మా బావతో చెప్తావా అల్లుడు? ఆయన నన్ను బాధేశాడు, నాతో చెప్పచ్చు కదా. క్షమించండి బాబు, నువ్వు కోళ్ళైనా ఇంకేమైనా చేస్తుంటావా బాబు? మగాడు ఉద్యోగం, ఆడదాని సంతానం రాస్తే అడగకూడదని బాబు. ఓ ముట్టి కిందకు వచ్చినాయి. ఏంటి బాబు నీళ్ళ? కాదు ఏళ్ళు. ఎందుకు? వదిలేండి సార్, మన బతుకులే మనం బతుకుదాం, మన తాగుడేదో మనం తాగుదాం, కానీ లిమిట్ మీద తాగాలి. లివర్ కాపాడుకోవాలి బాబు. మాయలో మీ తెలివితేటలతో బాధేస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, ముద్దులు ఎక్కువైపోయాయి అనుకుంటే ఒక్కడు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేసాను. చాలా మంచి పిల్లండి బాబు, కాకపోతే కొంచెం తొందర ఎక్కువ. ఈ సారమా మేనమావ సారమా ఎవరు సారమైనా సరే ఈ సందర్భంలో అందరికి ఒకటి చెప్పదలుచుకున్నాను. లిమిట్ మీద మందు కొట్టాలి. లేవరు ఏటదే? ఏడు బాబు? లేవరు మాయలు కాపాడుకోవాలి బాబు. ఏది ఏది ఆఖరి ముద్దు మాయలు. ఎంత కమ్మగా ఉందంటే మిమ్మల్ని ముద్దెట్టుకుంటుంటే మీ అమ్మాయి గుర్తుకొస్తుంది మాయలు. అల్లుడు, మా అమ్మాయిని గ్యాబులు చేసుకుని నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అల్లుడు. నీదని చెప్పాలి కదా. నువ్వెంత గొప్పడు అల్లుడు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది అల్లుడు. నీ బొగ్గు ఇచ్చే అల్లుడు, ముద్దు పారేస్తాను. బొగ్గ పడుకున్నాను. రండి రండి.